రెగ్యులర్ చూస్తున్నాం. జేసీ ప్రభాకర్ రెడ్డిపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో మాధవిలత ఫిర్యాదు చేశారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీ తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక హెచ్ఆర్సీ పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. జేసీ వ్యాఖ్యలను ఇండస్ట్రీ ఖండించలేదని తెలిపారు. అందుకే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు ఫిర్యాదు చేశారని చెప్పారు. మా ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేస్తే స్పందించారని అన్నారు. తన ఫిర్యాదును మంచు విష్ణు దృష్టికి తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. ఇక సినిమా వాళ్ళపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. వ్యక్తిత్వ హననం చేయడం దారుణమని మాధవిలత ఆవేదన వ్యక్తం చేశారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డిపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో మాధవిలత ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీ తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ప్రముఖ రాజకీయ నేత ఏపీలో ఉన్నటువంటి జేసీ దివాకర్ తమ్ముడైనటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డిపై మా అసోసియేషన్ లో మాధవలత కంప్లైంట్ చేసింది. ఆమె ఆల్రెడీ ప్రస్తుతానికి బీజేపీలో యాక్టివ్ రోల్ పోషిస్తూనే, అలాగే సినీ ఇండస్ట్రీలో ఆమె హీరోయిన్ గా పరిచయమైన అప్పటి నుంచి కూడా ఇండస్ట్రీతో సినిమాలు చేస్తూనే పార్టీలో కూడా కీలకంగా ఉంది. అయితే ఆమె కొన్ని సందర్భాల్లో కొన్ని కామెంట్స్ చేసినప్పుడు దీన్ని కేవలంగా వ్యక్తిగతంగా తీసుకొని మాధవలతపై అసభ్య పదాల జాలంతో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయంలో కూడా తను అనేక సందర్భాల్లో బాధపడుతూ కూడా ఇటువంటి మహిళల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తారు, మహిళలను కూడా చిన్న చూపు చూస్తున్నారు, మహిళల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తారు, మహిళలను కూడా చిన్న చూపు చూస్తున్నారు, మహిళలను కూడా అసంగా ఒక రకమైనటువంటి ముద్ర వేస్తూ కూడా కామెంట్ చేస్తున్నారు. వాటిపై ఇండస్ట్రీ స్పందించట్లేదు. సో నాకు మద్దతుగా నిలవండి అని చెప్పేసి మా అసోసియేషన్ లో కంప్లైంట్ చేసింది. అయితే దీనికి శివబాలాజీ ఆ కంప్లైంట్ ని కూడా స్వీకరించి ఆయన ఖచ్చితంగా ఇది ఒక కమిటీలో నిర్ణయం తీసుకొని ఒక దానిపై స్పందిస్తామని చెప్పేశారు. దీనికి ట్రెజరర్ గా శివబాలాజీ ఉన్నాడు. అయితే దీనికి సంబంధించి కూడా వ్యక్తి హననం చేస్తూ సినిమా వాళ్ళపై ఆరోపించడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆమె అన్నది. దీనికి కూడా శివబాలాజీ కూడా మద్దతు తెలిపాడు. అనేక సందర్భాల్లో ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ చేస్తారు, దీనిపై కూడా కఠినంగా చర్య తీసుకున్నట్లు. అంటే ఇండస్ట్రీకి సంబంధించి అంటే ఇండస్ట్రీ నుంచి కూడా తనకు మద్దతు తెలపడమే కాకుండా తనకు కావాల్సిన లీగల్ సపోర్ట్ కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. అది ఎంతటి వారైనా సరే ఉపేక్షించకూడదని, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మహిళలపై ఇట్లా దారుణంగా కామెంట్స్ అయితే సరైన పద్ధతి కాదని చెప్పేసి మా ట్రెజరర్ కూడా శివబాలాజీ కూడా అన్నాడు. దీనికి సంబంధించినటువంటి న్యూస్ చూసాం, తను కంప్లైంట్ చేయడం జరిగింది. తను ఏ సందర్భంలో కామెంట్ చేశారో దానికి ఈయన స్పందించినటువంటి విషయం ఏందని చెప్పేసి నేను చెప్పండి. అయితే అక్కడ ఆయన ముఖ్యంగా అన్నదంటే December 31st తేదీని చెప్పిన డిస్కో డ్యాన్స్ ఇవన్నీ కూడా దానికి సంబంధిస్తూ మాట్లాడినటువంటి సందర్భం ఉంది. సో దీనిపై ఖచ్చితంగా ఆయనపై తీసుకోవాలని. అయితే తను కూడా ఏం చేసిందంటే మా అసోసియేషన్ కి ఇచ్చే ముందే ఆయనపై పోలీస్ స్టేషన్ లోను అలాగే మానవ హక్కుల కమిషన్ లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మా అసోసియేషన్ అంటే సినిమా ఇండస్ట్రీ మద్దతు తెలుపుతుందా లేదా అనేది మాత్రం కొంచెం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మా విషయం కూడా త్వరలోనే తనకు మద్దతు ప్రాథమికంగా అయితే మద్దతు తెలిపింది. ఖచ్చితంగా దీనిపై జేసీ దివాకర్ రెడ్డి సోదరుడైనటువంటి ప్రభాకర్ రెడ్డిపై ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకునే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ కూడా చేస్తామని చెప్పేసి బాలాజీ అన్నారు. వరుణ్, రైట్. అయితే అశోక్, దాదాపు కూడా ఇది జరిగి దాదాపు 20 రోజులు అవుతుంది, దాదాపు 18 రోజులు అవుతుంది వాటికి. బట్ ఇప్పుడు ఆల్రెడీ ఆయన మీద కేసులు పెట్టారు. బట్ ఆయన కూడా దీని మీద స్పందించారు, సారీ చెప్పారు. ఇద్దరు ప్రతివాదన సోషల్ మీడియా వేదికగా చేసుకున్నారు. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఫిల్మ్ ఇండస్ట్రీని దీంట్లోకి తీసుకురావడం, మాధవిలత ఫిల్మ్ ఇండస్ట్రీని తరపున కోరడం అసలు ఏ విధంగా చూడాలి? ఆల్రెడీ కేసు ఫైల్ అయిపోయింది, కేసు అయిపోయింది. అంటే ఇది పార్టీ పరంగా, బీజేపీ పార్టీ పరంగా ఆయన మాట్లాడుతూ కూడా బీజేపీ వాళ్ళు నన్ను బస్సులు కాల్చివేసి అంటూ కూడా ఈ రకంగా స్పందిస్తే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని దీంట్లో లాగడాన్ని ఏ విధంగా చూడాలి? అయితే తను అంటే ఎప్పుడైతే జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ చేశాడో అయితే కొంతమంది సోషల్ మీడియా సపోర్ట్ చేస్తూ చేశారు, కానీ ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. అంటే ఇండస్ట్రీ ఇటువంటి వివాదాలు జరిగినప్పుడు చాలా మంది స్పందించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, కొంతమందికి స్పందిస్తూ ఉంటున్న సందర్భాలు చూసారు, కానీ తనకు స్పందన దొరకలేదు. అయితే వాళ్ళు కోరింది ఏంటంటే మీరు ఈ విషయాన్ని రిటర్న్ గా మాకు కంప్లైంట్ చేయండి అని
అక్కడ ఉన్నటువంటి మా అసోసియేషన్ అలాగే ఫిలిం ఛాంబర్ సంబంధించిన పెద్దలు కోరడం జరిగింది. మీ అసోసియేషన్ లో కంప్లైంట్ ఇస్తే దానిపై కూడా ఇండస్ట్రీ అలాగే ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దానికి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేది కూడా చేస్తున్నారు అదో. సో కాబట్టి దానిపై క్షమాపణలు చెప్పినప్పటికి కూడా తను మాత్రం ఈ విషయంలో చాలా ఫీల్ అయ్యానన్నట్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సినిమా వాళ్ళ పట్ల అంటే తను బాధపడింది అంటే వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు, రాజకీయాలను రాజకీయాలంగా చూసుకోవాల్సింది వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. అది ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఆడవాళ్ళు ఇలాగే ఉంటారు అన్న దానిపై కూడా ఆయన చేశారు. ఆమె చేసిందంటే డిసెంబర్ 31వ తేదీన ఎటువంటి డ్యాన్సులు అని ఇటువంటి డిస్కో డ్యాన్సులు లేకుండా చూసుకొని సరైన భద్రత కల్పించాలని ఏదో తను ఒక వీడియో చేసింది. దాన్ని వక్రీకరిస్తూ అసలు ఈ సినిమా వాళ్ళ వల్లనే ఇదంతా జరుగుతుంది, సినిమా వాళ్ళే ఇది చేస్తారు, సినిమా వాళ్ళు ఏమన్నా అదే అంటే అసభ్య పదజాలం, అది చెప్పరని పదజాలంతో దూషించడం. ఒక మహిళని చూడకుండా కూడా ఆయన బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్న వ్యక్తి, గతంలో మాజీ ఎమ్మెల్యే చేశాడు. జేసీ ఫ్యామిలీ అంటే చాలా మందికి తెలిసిన వ్యక్తి, చాలా పెద్ద ఫ్యామిలీ అనేక పేరు సంపాదించుకున్నారు. దాదాపు 20-30 సంవత్సరాలుగా రాజకీయ రంగంలో ఉన్నారు. అటువంటి వ్యక్తులు ఇటువంటి మాట్లాడడం సరైనది కాదని అంటున్నారు. సరే, మాధవలతకు వచ్చిన విషయం ఏంటంటే ఇండస్ట్రీ కంటే కూడా సోషల్ మీడియా సపోర్ట్ జరిగింది. సో ఆ సపోర్ట్ జరిగింది కాబట్టి ఇండస్ట్రీ నుంచి కూడా మీరు స్పందించాలని తన వాదనను వినిపిస్తూ ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది క్లియర్ అప్డేట్.